మమ్మలను ప్రేమించి మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన అవకాశమును బట్టి, మూల్యమైన భాగ్యమును బట్టి మా ప్రభువైన క్రీస్తు ద్వారా స్తోత్రములు తండ్రి. ఆయన మరి ఉదయకాలమున బిడ్డల్ని ఈ ఆన్లైన్ ద్వారా కలుసుకునేటానికి అవకాశము లేకపోయినప్పటికీ ఈ దినం ఈ రీతిగా నాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఒక శ్రేష్టమైనటువంటి సంగతిని ఆయన సర్వమానవాళి సంకటపడి, ఇబ్బందులు పడి, బాధపడి, వ్యధ చెంది ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకున్న ఒక ప్రత్యేకమైన అంశం మీద మేము ధ్యానించబోతున్నాం తండ్రి. మాకు కావలసినటువంటి యోగ్యమైన వివేచన, ఆలోచన బిడ్డల మీద మాకు ప్రసాదించండి. లోతైనటువంటి సత్యమును మేము గ్రహించగలిగి, పరమార్థమును ఎరిగి దాన్ని అనుసరించి జీవించగలిగి, రాబో ఉగ్రత నుంచి తప్పించబడినట్లు కృపనివ్వండి. మీ రాజ్యంలో నివసించి ఆయన అనేకులు నివసింపచేసే ధన్యత, అట్టి మెలకువ, అట్టి నడిపింపు మీ కృపలో ప్రసాదించి తద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థపడుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉన్నతమైన ఉచితమైన కృపను బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం అందరం చేరి ఉన్నాం. ఇటు గొప్ప కృపాభాగ్యమును మనందరికీ ధారాళంగా ఉచితంగా అనుగ్రహించిన మనందరి ఆత్మల కన్నతనైన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నేను చెల్లిస్తూ మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు నేను తెలియజేస్తుంటున్నాను. పిల్లరా, మరి ఈ సమయంలో మనం ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని పరిశుద్ధ గ్రంథం వెలుగులో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తిరుగులేని జ్ఞాని జాడ తెలియక తికమక పడ్డాడా. పాఠం పేరు తిరుగులేని జ్ఞాని జాడ తెలియక తికమక పడ్డాడా. తిరుగులేని జ్ఞాని అనగానే మీకు ఎవరైనా గుర్తొచ్చారండి? వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. పరిశుద్ధ గ్రంథంలోనే కాదు, మానవ సమాజం అంతటిలోనూ కూడా తిరుగులేని జ్ఞాని అన్నటువంటి మాటకు ఒకే ఒక పేరు ముక్త కంఠంతో వినబడాలంటే అది సొలొమోను గారే, నిర్ద్వంద్వంగా ఆయనే. ఎందుకంటే దేవుడే స్వయముగా ఆ మహనీయునికి నీ ముందటి తరముల్లో వారికి కానీ, లేదా నీ తరములో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఎవరికి ఇవ్వనంత జ్ఞానం నేను నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్పటం, ఇవ్వటం, ఆయన తన జ్ఞానముతో, ఆయనకు దేవుడిచ్చినటువంటి ఆ వివేకముతో అద్భుతమైనటువంటి పరిపాలన ఇశ్రాయేలు సమాజానికి అందించటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకులను ఆకర్షించి ఔరా అనిపించినటువంటి ధనుడు, దీశాలి. మరి అట్టి మహనీయుడైనటువంటి సొలొమోను గారు జాడ తెలియని స్థితిలో ఎటు పోయే జాడో అర్థం కాక తికపక పట్ట సందర్భాలున్నాయి. అదే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అనేకులకు దారి తెలియనప్పుడు దారి చూపించిన జ్ఞాని ఏం చేయాలో నాడే సందిగ్ధ పరిస్థితుల్లోనికి సమాజం వెళ్ళిపోయినప్పుడు ఒక రూట్ చూపించాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు తెలుసు వేసలైనటువంటి తల్లులు, ఇద్దరు తల్లులు మనకు తెలుసు కదండి. ఇద్దరు వేసలైనటువంటి తల్లులు మరి ఒక బాబు మీద, బిడ్డ మీద పడి ఒక తల్లి బిడ్డను పోగొట్టుకుంటే ఆ ఇన్సిడెంట్, ఆ విషయం సొలొమోను గారి దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. అసలు ఆనాటి కాలంలో దాదాపు క్రీస్తు పూర్వం 900 సంవత్సరాల ప్రాంతంలో అందరూ కూడా తీరు ఎలా అసలు తల్లి కనుక్కుంటాడు. ఎందుకంటే ఒక బిడ్డను, బతుకున్న బిడ్డను నా బిడ్డ అంటే నా బిడ్డ అని అంటారు. ఎందుకు అంటే చచ్చిపోయిన వాళ్ళు ఎవరికి అవసరం లేదు, మనకు అందరూ తెలుసు. బతుకున్న వాళ్ళే కావాలి. ఎందుకంటే వాళ్ళతోనే మనకు మన ఆశలు తీరుతాయి, మన ఆశయాలు తీరుతాయి, మన సంతోషం కలుగుతుంది.
ఏమున్నా బతికున్నటువంటి వాళ్ళతోనే గనుక వాళ్ళని కోరుకున్నటువంటి పరిస్థితి, చచ్చిపోయినటువంటి వాళ్ళని నీ బిడ్డ అంటే నీ బిడ్డ అని అనుకోని, బతుకున్నటువంటి బిడ్డే నా బిడ్డ అంటే నా బిడ్డ అనుకోని వాళ్ళు పోట్లాడుతున్నప్పుడు ఇప్పుడైతే మనకు DNA టెస్టులొచ్చేసాయి. ఈజీగా కనుక్కోవచ్చు. సమస్య లేదు. కానీ నాడే దాదాపు 3000 సంవత్సరాల క్రితం ఇటువంటి ఇష్యూ వస్తే తన జ్ఞానముతో దారి చూపించిన వ్యక్తి. అంతటి వ్యక్తికి జాడ తెలియని 4 విషయాలు చెప్పాడాయన. దాన్ని మనం ధ్యానిస్తే ప్రియులారా చాలా అద్భుతమైనటువంటి విషయాలు బయటపడతాయి. సో, అవే మనం నేర్చుకునే ప్రయత్నం ఈ సమయంలో చేద్దాం. 30వ అధ్యాయం సామెతల గ్రంథం 18, 19 వచనాలు చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 18, 19 వచనాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే దేవుడు చెప్తున్నటువంటి చక్కనైనటువంటి విషయం అక్కడ ఉంది. చూద్దాం. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. ఎన్ని రకాలు వచ్చాయండి? ఎన్ని జాడలు వచ్చాయి? 4 వచ్చాయి. మొదటిది ఏంటి? అంతరిక్షాన పక్షిరాజు జాడ. రెండవది బండ మీద సర్పము జాడ. మూడవది సముద్రములో, నడి సముద్రములో ఓడ జాడ. నాలుగవది కన్యకతో పురుషుని జాడ. ఈ 4 జాడలు గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ముందు అంటే ఒక విషయాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు దాన్ని ఏ విధంగా డీల్ చేయాలి, అందులో గ్రంథకర్త ఏం చెప్పదలుచుకున్నాడు, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనేది విషయం తెలియాలి. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఎవరితో ఎవరికి ప్రాబ్లం ఉన్నట్టు చెప్తున్నాడు చెప్పండి అక్కడ? ఎవరితో ఎవరికి ప్రమాదం ఉందని చెప్తున్నాడు? మొదటి దాన్ని ఆలోచన చెప్పండి, రెండో దాన్ని చెప్పండి, మూడో దాన్ని చెప్పండి, నాలుగో దాన్ని చెప్పండి. మీకు అర్థమవుతుందో లేదో నేను ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. కన్యకతో పురుషుని జాడ. అది నేను క్వశ్చన్ అర్థం చేసుకోండి అక్క. ఎవరితో ఎవరికి సమస్య, ప్రమాదం అని చెప్పదలుచుకున్నాడు గ్రంథకర్త. మళ్ళీ ప్రశ్న అర్థమైందా బ్రదర్స్ గాని సిస్టర్స్ గారు? మీకు ప్రశ్న అర్థమైందా అండి? ఎవరితో ఎవరికి సమస్య లేదా ప్రమాదం అని చెప్తున్నాడు గ్రంథకర్త? ఏమా? అపవాదితో సమస్య. ఇక్కడ అక్కడ అదేనా ఉందా అమ్మా? అక్కడ వచనాల్లో అపవాది సందర్భం లేదు కదా సిస్టర్? ఎవరైనా అంటే ఎవరికి అర్థం కాలేదండి? మరి అర్థం కాకపోతే మాకు అర్థం కాలేదు అని చెప్పండి. మీరు లైన్లోకి వచ్చి సైలెంట్గా ఉన్నారంటే మీరు సెల్ ఫోన్ అక్కడ పెట్టి వెళ్ళిపోయారని అర్థం. వందనాలు అన్నయ్య. వందనాలు అక్క. చెప్పండి అక్క. అంటే సమస్య అంటే పాముతో జాడ కనిపించదు అని సమస్య, పాముతో. ఓకే, సో ఇప్పుడు సర్పంతో సమస్య అంటారా? ప్రమాదం దాని వల్లే కదా. ఓకే, రైట్. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న మీరు ఒకసారి ఆలోచన చేసి చెప్పండి. 4 విషయాలు ఒకే కోవకు చెందినవా, వేరే వేరేవా? ఒకే కోవకి. రైట్. ఇప్పుడు సిస్టర్ చెప్పినట్లుగా సర్పంతో సమస్య అంటే పక్షిరాజుతో సమస్య ఉంది అంతరిక్షానికి. సేమ్ ఒకటే కోవ కదండి. సర్పముతో బండకేం సమస్య ఉంది? ఓడతో నడి సముద్రానికి సమస్య ఏముంది? నేను ఎవరితో ఎవరి వలన ఎవరికి ప్రమాదం అని అడిగా. ఎవరి వలన ఎవరికి ప్రమాదం? ఇప్పుడు చెప్పండి ఆలోచన చేసి. అంటే మనము బైబిల్ని చదువుతున్నప్పుడు
ఇట్టి ప్రశ్న వేసుకోగలగాలి ఎస్పెషల్లీ. లేదంటే మనకి ఏమర్థం అవుద్దండి? ఎన్నిసార్లు చదివి ఉంటారు ఈ విషయాన్ని మనం? చదివారా లేదా? ఇప్పుడు దాకా అస్సలు చదవనోళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? చాలా ఈ సార్లు ఈ విషయం ఇప్పుడే ఫస్ట్ టైం చదివేవాళ్ళు ఎవరు లేరు. అందరం ఎన్నో సార్లు చదివి ఉన్నాం. మరి అలాంటప్పుడు మనకి ఏమర్థమైందని ఇందులో? అందులో మరలా ఇటువంటి విషయాలన్నీ కూడా సామెతల గ్రంథం గాని, ప్రసంగ గ్రంథం గాని, మహాజ్ఞాని సొలొమోను గారు భూమి మీద యేసు ప్రభుల వారి తర్వాత అంతటి జ్ఞాని లేరు. ఎందుకంటే ఆయన తరచి చూసినటువంటి విషయాలు, సంగతులు ఇంకెవరు చేయలేదు అంతగా. అంత మహాయజ్ఞం చేశాడు ఆయన లోకంలో జరుగుతున్నటువంటి విషయాలపై. సో ఇందులో మనం గమనించగలిగితే ఇంకెవరన్నా ఉన్నారా మాట్లాడేవాళ్ళు? ఇంకెవరన్నా ఉన్నారండి? ఏంటి సమస్య అనేది ఇక్కడ మీరు గమనించగలిగితే, అంతరిక్షము వలన పక్షిరాజుకు సమస్య, బండ వలన సర్పానికి సమస్య, నడి సముద్రం వలన ఓడకు సమస్య, కన్యక వలన పురుషునికి సమస్య. అంటే మొదటగా చెప్పబడినటువంటి వారి వల్ల తర్వాత వాళ్లకు సమస్య, ప్రమాదం అని చెప్పిన సందర్భం అది. మీకు అర్థమైందండి? మా బ్రదర్స్ సిస్టర్స్ మీరు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. మీకు అర్థమైందా? అర్థమైందండి. అంటే ఇప్పుడు ఎలా సమస్య, ఎలా ప్రమాదం అని అంటే, అంతరిక్షం చాలా పెద్దది, చాలా విశాలమైనది. అది అంత విశాలమైనటువంటి అంతరిక్షంలోనికి పట్టితే, అంతటి అంతరిక్షంలోనికి పక్షి వెళ్ళగలిగితే మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, అసలు ఎక్కడికి వెళుతుంది అది, ఏ డైరెక్షన్కి వెళుతుంది, ఏ దిశగా వెళుతుంది, అది ఇంతకు గమ్యానికి చేరుతుందా, చేరలేదా, ఎందుకోసం వెళ్తుంది అది? అంత పెద్ద పెద్ద సమస్య, పెద్ద విషయంలో, పెద్ద అంతరిక్షంలో చిన్న పక్షి అర్థమే కాదు. తర్వాత గంభీరమైనటువంటిది, ప్రమాదకరమైన పరిస్థితి మీరు చూస్తే, ఇప్పుడు ఇసుకలోనూ లేదంటే మట్టి మీదనో సర్పం వెళ్ళిందంటే నో ప్రాబ్లం, అది మనం ఈజీగా కనుక్కోవచ్చు, ఆ సర్పపు జాడను కనుక్కోవచ్చు. కానీ సర్పం ఎటు పోతోందో కూడా మనకు చెప్పనిది ఎవరంటే బండే. సర్పం యొక్క జాడ కనబడదు, దాని ఆనవాళ్ళు కనబడవు బండ మీద. ఎట్నుంచి వచ్చిందో, ఎటు పోతుందో, ఏంటో అనేది అర్థం కాదు. అందుకు అది ప్రమాదం. అలాగే మూడవది మనం ఆలోచన చేస్తే, మూడవ విషయం మనం ఆలోచన చేస్తే, నడి సముద్రం చాలా పెద్దది. సముద్రం అంటేనే చాలా పెద్దది కదా. అట్టి పెద్దదైన ప్రమాదకరమైనటువంటి ఆ సముద్రంలో ఓడ, అసలు అందులో మరల నడి సముద్రం అన్నాడు. నడి సముద్రంలో తుఫాను రేగచ్చు, నడి సముద్రంలో దొంగలు కూడా మాటు వేసి ఉండొచ్చు. సముద్రంలో పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు ఊహించలేరు. ముసళ్ళు దాడి చేయొచ్చు, తిమింగలాలు దాడి చేయొచ్చు, రకరకాలైనటువంటి ప్రమాదాలు ఉంటాయి అక్కడ వెళ్తున్నటువంటి ఓడకి. అట్లాగే స్త్రీతో ఆఖరిది, అంటే మనం ఈ అంతరిక్షము, పక్షిరాజు వీటి కంటే ఎక్కువగా, బండ మీద సర్పము కంటే ఎక్కువగా, నడి సముద్రంలో ఓడ మీద కంటే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది దేని మీదనంటే, కన్యకతో పురుషుని జాడ. కన్యకతో పురుషుని జాడ అంత ప్రమాదకరమైందా? నడి సముద్రంలో ఓడలాంటి పరిస్థిత, బండ మీద సర్పపు జాడ లాంటి పరిస్థిత, అంతరిక్షంలో పక్షిరాజు లాంటి పరిస్థిత అని అంటే అవునని చెప్తున్నాడు ఆయన. ఎన్ని పరిశీలన చేసి ఉంటే, ఎంత పరిశీలన చేసి ఉంటే, ఎంత తెలిసి ఉంటే, ఎంత నేర్చుకుని ఉంటే ఆ మాట చెప్తాడు ఆయన. ఇప్పుడు నేను అడుగుతున్నాను, స్త్రీతో పురుషునికి వచ్చిన ప్రమాదం ఏంది? ఏ ప్రమాదం ఉందండి? ప్రమాదం ఉంటే అసలు స్త్రీని చేసింది ఎవరు? దేవుడే. వాని కొరకు సాటి అయిన సహాయమును చేసేదను అన్నప్పుడు
హవ్వమ్మ ఎవరు? కన్య కాదా? కన్యగా ఉన్నటువంటి ఆవిడ్ని పురుషుని దగ్గరికి దేవుడు తీసుకుని వచ్చి ఇది మంచిది అని చెప్పేది ఆయనే. మరలా ఇక్కడికి వచ్చి ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉన్నాయన, కన్యకతో నీ జాడ నువ్వు వెళ్ళిపోతే ఆమెతో నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలియదని చెప్పేది ఆయననా? ఇదేం అన్యాయం అండి. ఇప్పుడు ఏది న్యాయం, ఏది కరెక్ట్ అంటారు? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒకసారి ఆలోచన చేసి చెప్పండి. సామెతలలోనే ఇంకొకటి, వేశ్య నోరు గొయ్యి, దాంట్లో మరి నువ్వు పోయినావంటే తిరిగి రాలేవు అని దేవుడు చెప్పినాడు సామెతలలో. అవునక్క, అంటే నేను అడుగుతున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు వేశ్య గురించి ఏం చెప్పలేదు అక్క, కన్నికనే అంటున్నాడు కదా. ఆ కన్నే అట్లా పోతే బరువు అని. ఓకే. ఇంకా హవ్వమ్మ గారు ఆదాము గారి దగ్గరికి దేవుని చిత్తానుసారంగా వచ్చింది కదన్నా. అలా దేవుని చిత్తానుసారంగా లేదా పెద్దవాళ్ళ అనుమతితో స్త్రీని దగ్గర అవడం అది మంచిది అని. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మంచి విషయం ఏంటంటే, మీరు గమనించండి, ఇంట్లోకి పవర్ కనెక్షన్ రావాలనుకోండి, 2 విధాలుగా మనం తీసుకోవచ్చు. కరెంటు అంటాం కదా, ఈ కరెంట్ అనేది, పవర్ అనేది ఇంట్లోకి రావాలనుకోండి 2 విధాలుగా తెచ్చుకోవచ్చు మనం. ఏమిటా 2 దారులు? ఒకటి డైరెక్ట్ గా పోల్ నుంచి తీసుకోవచ్చు, రెండోది దొంగ కరెంట్. అదక్క, డైరెక్ట్ గా తీసుకోవటానికి కాదక్క, మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా మనము ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళిపోయి అంటే అప్లికేషన్ పెట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి వాళ్ళకు అమౌంట్ చలానా పే చేసి ఆ మీటర్ తీసుకొని చక్కగా మనము కనెక్షన్ తీసుకుంటే వాళ్ళు నీట్ గా ఏం చేస్తారండి, వచ్చి కనెక్షన్ ఇచ్చి మనకు మీటర్ బిగించేసి మీరు ఎంతైనా వాడుకోండి అని చెప్పి ఇస్తారు కదా. సో ఇది ఒక పద్ధతి. ఓకే, గవర్నమెంట్ ద్వారా వెళ్ళేటటువంటి ప్రాపర్ ఛానల్ అంటారు కదా దాన్ని, ఆ ప్రాపర్ ఛానల్ ద్వారా వెళ్ళే పద్ధతి ఒకటి. రెండవ పద్ధతి ఏంటంటే డైరెక్ట్ గా కొక్కి తగిలించేయటం, మనమే తీసుకెళ్ళి, ఇంకా నో మోర్ పర్మిషన్, గవర్నమెంట్ నుంచి పర్మిషన్లకు గట్రా వీటితో సంబంధం ఏం లేదు. వైర్ తీసుకోవటం, వైరుకు ఒక చిన్న కొక్కిలాగా తయారు చేసేయటం, కర్ర తీసుకోవటం, తగిలించేసినా కూడా పవర్ వస్తుంది. ఇప్పుడు మనకు పవర్ రావడం ముఖ్యం కానీ కొక్కేసావా, గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకున్నావా, దాంతో సంబంధం లేదు అనేవాళ్ళు ఉంటారా, ఉండరా? మాట్లాడండి. 100% ఉన్నారు. ప్రపంచంలో చాలా మంది ఎలాంటి వాళ్ళు ఉన్నారు అంటే, అరే మన ఇష్టం రా, జీవితం ఇది, ఎవరితో ఇష్టం వస్తే వాళ్ళు పోవచ్చు, కాబట్టి కలిసి ఉండడం ముఖ్యం కానీ ఇంకా మిగతా తంతులు ఇవన్నీ వద్దు. పిచ్చి పనులు లోకల్లో కొన్ని నేను చూస్తున్నాను. ఇదిగో నేను పెళ్లి చేసుకుంటాను, నీతో ఒక జీవితాంతం నేను కాపురం ఉంటాను, నిన్ను ఎప్పుడు వదిలిపెట్టను, ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు. ఆ అమ్మాయి మాట్లాడుతుంది అబ్బాయితో, ఒక అమ్మాయి మాట్లాడుతుంది, నేను చూశాను. ఏమని అంటే అబ్బాయి అయితే లేడు కానీ ఆమె ఒకటే రీల్ పెట్టుకొని మాట్లాడుతుంది అనమాట. ఏమని, ఇట్లాంటివన్నీ పని చేయొద్దు, నువ్వు రా, నాతో ఉండిపో, నాతో సంతోషించు, నన్ను ఎంజాయ్ చేయి, ఎంతకాలం ఇష్టం ఉందో ఉండు, తర్వాత నీకు ఇష్టం లేదంటే వెళ్ళిపో. అందుకంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదంటున్నాను. లోకంలో ఇట్లా తయారయ్యారు చాలా మంది. ఏమంటే మీరు గమనించండి, వివాహం పేరుతో స్త్రీని సమీపించటం అది కలయికే. వివాహముతో పద్ధతితో ప్రమాణాలతో నిమిత్తాలు లేకుండా ఇష్టం వచ్చినటువంటి రీతిగా వాళ్ళు దగ్గర రావటం కూడా అది కలయికే. కానీ రెండింటికి ఎంత ప్రమాదం ఉందో, రెండింటి మధ్య ఎంత తేడా ఉందో లోకానికి తెలియట్లేదు, ప్రపంచానికి అర్థం కావట్లేదు. అది గమనించాడు సాలమన్ గారు. మనము గమనించిన కొంతమంది పిల్లలు ఉంటారు, వీళ్ళకు వయసుకు వచ్చిన పిల్లల పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, ఎవరు ఎన్ని చెప్పినా బుర్రకెక్కవు.
వాళ్ళ వరకు రావాలి, వచ్చిన తర్వాత దెబ్బలు తినాలి, తిన్న తర్వాత అది గోడ దెబ్బ, చెంప దెబ్బ అంటారు కదా, అది జరిగేంత వరకు కూడా అర్థం కాని పిల్లలు ప్రపంచంలో చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు ఇంత సివియర్‌గా చెప్తున్నాడు సాల్మన్ గారు? ఏముంది అందులో అంత సివియారిటీ? అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన పనేంది? ఇప్పుడు ప్రపంచం మీకు తెలుసు కదండీ! ఎలా తయారైంది చెప్పమంటారా? ఎలా తయారైందో మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దాదాపు ఒక 2 సంవత్సరాల క్రితం సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ఏమని అనంటే, ఇదిగో మా ఆయన పలానా అమ్మాయితో అక్రమ సంబంధంలో ఉన్నాడని కేసు పెడితే కేసు చెల్లదు. మా ఆవిడ ఇంకొకరితో అక్రమ సంబంధం కలిగి ఉందని కేసు పెడితే కేసు చెల్లదు. తెలుసా మీకు? అట్లా అట్లా చట్టం చేశారు సుప్రీం కోర్ట్. ఎవరికైనా తెలుసా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? తెలుసును. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పోవచ్చు అని చెప్పిన. ఇష్టం వచ్చినట్టు పోవచ్చు. ఇప్పుడు నువ్వు మీ ఆయన వేరే ఆమెతో ఉన్నాడు కదా, నువ్వు కూడా వేరే ఆయన పట్టుకుపోమ్మా, వెళ్ళిపో, ఇబ్బంది ఏం లేదు. అంతే తప్ప నువ్వు ఇక ఆయన అలా చేయకూడదు కదా, ఇలా చేయకూడదు కదా, కేసులు గట్రా ఎన్ని వద్దమ్మా. ఇక్కడ ఎందుకు అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయింది తెలుసండి అత్యున్నత న్యాయస్థానం? గొప్ప గొప్ప అనుభవాలు గడించి, ఎన్నో పుస్తకాలు తిరగేసి, ఎన్నో కేసులు డీల్ చేసినటువంటి వాళ్ళు చేతులు ఎత్తేయడానికి కారణం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా మరి ముఖ్యంగా మన దేశంలో ఈ కేసులు పెరిగి అది పొట్టలా పెరిగిపోతున్నాయట, గుట్టలు పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇలాంటి కేసులు ఉన్నాయంట, అన్ని ఇలాంటి కేసులు. సో దాన్ని మేము డీల్ చేయలేకపోతున్నాం, బియాండ్ అవర్ లిమిట్, మా శక్తి మించిపోతుంది. కాబట్టి ఏం చేద్దాం? చేతులు ఎత్తేద్దాం. ఆయన ఇంక మీదటి నుంచి ఇట్లాంటి కేసులు మనకు తీసుకురావు. వాడు తప్పు చేస్తున్నాడా? నువ్వు చేయమ్మా. ఆమె తప్పు చేస్తుందా? నువ్వు పోనాయన. లేదు నువ్వు అంతకు మించి నువ్వేం చేయడానికి లేదు. అయితే అడ్జస్ట్ అవుతావు, లేదంటే నువ్వు కూడా వెచ్చలివిడైపోతావు, అంతే. ఇలాంటి స్థితికి లోకం వచ్చేసింది, ప్రపంచం వచ్చేసింది. ఎక్కడ ఈరోజు ఎవరైనా కానీ ప్రపంచంలో ఈ మధ్యకాలంలో కొన్ని మాటలు వింటున్నాను. ఒకవేళ ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మీరు కూడా విన్నారో లేదు తెలియదు, కానీ పెళ్లి కాకముందు అతను ఎవరితోనైనా తిరిగి ఉండొచ్చు, కానీ పెళ్ళైన తర్వాత మాత్రం పద్ధతిగా ఉంటే చాలు అని. పెళ్లి కాకముందు ఆమె ఎవరితోనైనా ఎంతమందికి గర్ల్ ఫ్రెండ్ అయి ఉన్నా, ఎంత తిరిగినా, ఏం చేసుకున్నా పర్లేదు, కానీ పెళ్ళైన తర్వాత పద్ధతిగా ఉంటే చాలా అంటున్నోళ్ళు ఉన్నారా లేరా? ఎందుకు అంత దాకా వచ్చింది ప్రపంచం అనుకుంటున్నారు మీరు? ఎందుకు అక్కడ దాకా వచ్చింది అని అంటే, ఎవరు ఖాళీగా లేరని, ఎవ్వరు అలాంటి వాళ్ళు దొరకట్లేదని అర్థం. అడ్జస్ట్ అయిపోతున్నారు, అడ్జస్ట్మెంట్. ఈ కాలంలో అలాంటి వాళ్ళు దొరుకుటలేదు. ఇంకొంతకాలం పోతే ఏమొస్తుందో నేను చెప్తాను, నేను ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నాను, వినండి. పెళ్ళైన తర్వాత కూడా తప్పు చేశారు, కానీ నేను చూడగా చేయకుండా ఉంటే చాలు, అనే రోజులు కూడా వస్తాయి, దాపురిస్తాయి. ఇది కాదు పరిష్కారం. గుర్తుపెట్టుకోండి, పరిష్కారం ఏంటి అని అంటే, అసలు దీనివల్ల వచ్చే ప్రమాదం ఎంతటిదో లోకానికి అర్థం చేయించాలి, దాని సీరియస్నెస్ గుర్తింపు చేయాలి. అప్పుడైనా కొంతలైనా మారడానికి అవకాశం ఉంది. నిజంగా ఎవరు మారుతారు? దానికి కూడా మనకు బైబిల్లో జవాబులు ఉన్నాయి. ఎలాంటి వాళ్ళు మారడానికి అవకాశం ఉంది? ఇట్లాంటి లోతైన గొయ్యి అని బైబిల్లో కూడా రాయబడింది కదా, అక్కడి నుంచి బయట ఎవరు పడగలుగుతారు అన్నటువంటి విషయం కూడా దేవుడు చాలా క్లారిటీగా చెప్పాడు. మొదటగా ఈ స్త్రీతో పురుషుని జాడ, మీకు విషయం తెలుసో తెలీదు ఏమంటే, మీరు ఒకసారి బాగా ఆలోచన చేసి చెప్పండి. అమ్మాయి ఆకర్షణీయంగా ఉంటుందా? అబ్బాయి ఆకర్షణీయంగా ఉంటాడా? మీ ఒపీనియన్ చెప్పండి. అమ్మాయినా? అందరూ దానికే, ఆ అమ్మాయికి కదా ఓటేసేది. ఎస్, 100% కరెక్ట్, 100% కరెక్ట్. అందుకే నేను అమ్మాయి సృష్టి గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్తూ ఉంటాను, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని. దేవుడి సృష్టిలో చివరిగా చేయబడిన సృష్టి ఎవరిదండి?
స్త్రీ అన్న. అంటే దేవుడి సృష్టిలో చివరి చేయబడిన సృష్టి హవమ్మదే. కానీ షీఈ్ నాట్ లీస్ట్, చాలా పవర్ఫుల్, మహాశక్తి ఆడకూతురు. సరైన రీతిలో వాడుకుంటే అంతకు మించిన గొప్పోడవుడు, సరైన రీతిలో వాడుకోనకపోతే అంతకు మించి చెడిపోయాడు ఇంకొకడు ఉన్నాడు. అంతా సమస్య అంతా గుర్తుపెట్టుకోండి, పురుషునిలోనే ఎక్కువ ఉంది సమస్యలు. అంటే ఎట్లాగా చెప్పగలమంటే, దేవుడు అంటాడు స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అంటే ముట్టాలి ముట్టకూడదు అన్నది ఎవరిలో ఉందన్నమాట? కీ పాయింట్ అని అంటే పురుషునిలో ఉంది. అందుకే ఇక్కడ కూడా చెప్తున్నాడు, స్త్రీ ఉంటది మహాసముద్రం లాంటి స్త్రీ. దేంతో పోల్చబడడం జరిగింది? అంతరిక్షంతో పోల్చబడింది, బండతో పోల్చబడింది, నడి సముద్రంతో పోల్చబడింది. అంత గొప్పది. కాబట్టి ఆమెతో డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త. ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా మీకు తెలుసో తెలియదో, ఎన్నో డీల్ చేసిన వాడు సైతం ఎక్కడ చేతులు ఎత్తేస్తున్నాడు తెలుసా? చెప్పండి, ఎక్కడ చేతులు ఎత్తేస్తున్నాడు? ఎవరిని డీల్ చేయలేక చేతులు ఎత్తేస్తున్నాడు? స్త్రీనేనండి. ఒకసారి ఒక బాబా దగ్గరికి వెళ్ళాడట, మరొక బాబా. బాబా అంటే మీకు ఏదో తెలుసో తెలియదు, మరి బాబా అంటే భార్య బాధితుడట. ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఇంకొక అబ్బాయి జూనియర్ సీనియర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన కూడా ఆల్రెడీ బాబా అయిపోయాడు, పెద్ద ఆయన సీనియర్ మాస్టర్. బాబా మీరు చాలా వాటికి పరిష్కారం చూపిస్తున్నారు, మా ఆవిడని ఎట్లా డీల్ చేయాలో మాకు అర్థం కావట్లేదు, మేనేజ్ చేయాలో, ఎటు పోయితే కాలుకేస్తే వెలికేస్తుంది, వెలికేస్తే కాలుకేస్తుంది, ముందుకు పోతే ఎట్టు పడితే అటు ఏ రూట్లోకి వెళ్ళినా కూడా అది అడ్డంగా పొండిపోద్ది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏమన్నా ఉంటే దయచేసి చిట్కా చెప్పండి అని అంటే, అప్పుడు అన్నాడట, ఒరే పిచ్చోడా, నాకు అది తెలిసింటే నేనెందుకు అవుతాను రా బాబాను అని. అదే కనుక నాకు తెలిసింటే నేనెందుకు బాబాను అవుతాను రా అన్నాడు. సో ఈవెన్ గూగుల్ కూడా అప్పుడు జై గూగుల్ తల్లి అని అంటారు కదండి, జై గూగుల్ తల్లి అని అంటూ ఉంటారు. ఒకసారి అదే భర్త అడిగాడట, భార్యను చెప్పిన మాట వినేటట్టు చేసుకోవడం ఎలా? హలో గూగుల్ చెప్పు అని అంటే, ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు ఇంక మీదటి చేయొద్దు, ఇట్లాంటి ఆన్సర్ లేని క్వశ్చన్లు అడగద్దు అన్నాడు. గూగుల్ చెప్పిందట. అంటే నేను భార్య ఒక్కదాని, ఒక స్త్రీ ఆమె విషయం కాదేనండి, ఆమె కోసం మాత్రమే కాదండి నేను చెప్తున్నది, ఆడబిడ్డతో డీలింగ్ అంతేనే అలా ఉంటది. అలాగని ఆడబిడ్డ చెడ్డదా? కాదండి. ఆడబిడ్డ చెడ్డది కానే కాదు. కానీ ఎక్కువగా చెడుకు ఆకర్షితురాలు అయ్యేది మాత్రం ఆడబిడ్డ. అది మాత్రం మరుపు. మీరు దీనికి నమ్ముతారా? ఏకీభవిస్తారండి అందరూ ఈ మాటకి? చెప్తాను. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, మనకు తెలుసు కదా షెకెము తెలుసు కదండి. షెకెము ఆదికాండంలో దీనాను లోబరుచుకున్నటువంటి వ్యక్తి ఉంటాడు షెకెము. ఏమండి మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో, ఆమె ఇష్టపూర్వకంగా లొంగిపోయిందా దీనమ్మ, లేకపోతే ఇష్టం లేకుండానే ఇదైందా? ఎలా అనిపించింది మీకు చెప్పండి? ఇష్టం లేకుండానే. మళ్ళీ 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 అడుగుతున్నాను, అంటే ఈ మాట మళ్ళీ మళ్ళీ అని అంటే మళ్ళీ నెక్స్ట్ ఇష్టం ఉంది అని చెప్తారేమో. నేను మళ్ళీ అడుగుతా, రీజన్ అడుగుతా కదా ఖచ్చితంగా. ఎందుకు ఇష్టం లేకుండా పోయిందని అంటున్నారు అని అంటారు. ఇష్టం లేకుండానే ఇదైందంటే, లేదు ఇష్టంగానే ఉంది అంటే దేన్ని బట్టి చెప్తున్నారని అడుగుతాను. కాబట్టి కరెక్ట్గా ఆలోచన చేసి చెప్పండి. పోనీ తెలీదు అనే పరిస్థితి ఉందా? మాట్లాడండి. బలవంతం చేసిన అని ఉంది కదన్నా, ఆ, అంటే ఆమె ఇష్టపూర్వకంగా కాకపోకుండా ఉండొచ్చు. ఓకే, ఒకసారి చూద్దాం అమ్మా సందర్భం మీకు అర్థం కావటానికి. ఆదికాండం 34వ అధ్యాయం, అది అవునన్నా. రైట్. 34వ అధ్యాయం. 34వ అధ్యాయం ప్రారంభం నుంచి. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెను చూడవెళ్ళెను. ఆ దేశము నెలన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హమోరును అడిగెను. ఇప్పుడు నేను అడుగుతున్న మాట, షెకెము దగ్గరే ఉందా
ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దీనమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయిందా? షకేము దగ్గరే ఉంది. ఎందుకు ఉండిపోయింది అంటారు? అదే అక్కడే ఉంది, ప్రీతిగా మాట్లాడేది కాబట్టి ఇష్టం ఉండే ఉన్నా. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమ్మాయి ఏమైపోయింది అన్నమాట? ప్రేమలో పడిపోయింది. ప్రేమలో పడిపోయింది. లొంగిపోయింది, అంతే, లొంగిపోయింది. ఆడబిడ్డ మాయ మాటలకు లొంగిపోతుంది. అందుకే ఎవడన్నా మంచి మాటలు, ప్రీతికరమైన మాటలు మాట్లాడితే వాడు పక్కింటోడా, ఎదురింటోడా, పెళ్ళైనోడా, పెళ్ళిగానోడా, మంచోడా, చెడ్డోడా, చిన్నోడా, పెద్దోడా ఏం ఆలోచించేది టక్ మన పడిపోతుంది. ఎవడో అన్నాడు ఏమన్నా తెలుసా? ఆడపిల్లటండి వారం రోజులకు ప్రేమలో పడిపోద్దట. కొందరు ఆడపిల్లలు 100 నెల రోజులు పడతారట, కొందరు 6 నెలలకు పడతారట, కొందరు సంవత్సరానికి పడతారట. మొత్తానికి ఆడపిల్ల పడిపోద్ది అంటున్నాడు. ఇది అంటే ఆడబిడ్డకు మనస్సుకు దగ్గరైనట్టు ప్రీతిగా మాట్లాడితే ఆమె లొంగిపోతుంది. మగవాడు దేనికి లొంగిపోతాడు అనుకుంటున్నారు? మగవాడు దేనికి లొంగిపోతాడంటే భౌతికమైన రూపానికి. ఏమ్మా చెప్పండి అమ్మా, చెప్పండి. ఆడవాళ్ళకు వాళ్ళు అవుతారండి. ఆకర్షణీయంగా అందంగా కనబడితే మగవాడు బలహీనమైన ఘటం. అదే ఆడబిడ్డ లొంగిపోయడానికి కారణం మగవాడిలో మృదువుగా మాట్లాడేటటువంటి స్వభావం. ప్రేమగా మాట్లాడితే ఆడబిడ్డ లొంగిపోద్ది. మగవాడు ప్రేమతో మాట్లాడితే కాదు లొంగిపోయేది. రూపం కనపడితే చాలు, భౌతికమైన ఆకారం కనపడితే చాలు, వాడు డౌన్ అయిపోతాడు. ఇప్పుడు మనం గమనించగలిగితే దీనమ్మ ఇశ్రాయేల్ అంటే మామూలు కాదు కదండి. ప్రపంచవ్యాప్తంగా మంచి అందమైనటువంటి వాడు. దీన ఆ రూపానికి పడిపోయాడు, అంతే, దట్స్ ఇట్. అంటే దేవుడు పురుషునికి స్త్రీకి ఒక పరీక్షగా పెట్టాడండి, మర్చిపోకండి. నేను ఇదంతా ఎందుకు లాక్కొస్తున్నానంటే మగబిడ్డ చెడ్డోడు కాదు, ఆడబిడ్డ చెడ్డది కాదు. ఇవి టెస్టులు. పురుషుడికి టెస్ట్ పెళ్ళి అయ్యేంత వరకు వీడు పద్ధతిగా ఉంటాడా లేకపోతే దొంగదారులోకి వెళ్ళిపోతాడా? స్త్రీ పద్ధతిగా బతుకుతుందా బిడ్డ, లేదంటే పిచ్చి పిచ్చిగా వ్యవహరించేసి భవిష్యత్తును నాశనం చేసుకుంటుందా? టెస్ట్ ఇది, టెస్ట్. ఇందులో మీరు గమనించగలిగితేనండి ఇది ఎంత ప్రమాదం అంటే ఒక మాట చెప్తాను. కొన్ని 2 సందర్భాలు మీ ముందు పెడతాను. సంసోను గారు, సోలొమోను గారు, ఈ ఇద్దరు మనం చూడగలిగితేనండి కన్యకతో పురుషుని జాడను అస్సలు ఊహించలేము. ఇప్పుడు దెలీలా అనేటటువంటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి సంసోను గారు అసలు ఎవ్వరు ఊహించలేదు. ఫస్ట్ టైం న్యాయాధిపతులను చదువుతున్నప్పుడు సంసోను గారి ఆ వీర గాథ రోమాలు నెక్కపరుచుకుంటాయండి. అసలు ఏమి రాజసము, ఏమి శక్తి, ఎంత బలాఢ్యుడు అన్నటువంటి రీతిగా మనకు అర్థం అవుద్దండి. 200 నక్కలను ఎవడన్నా నక్కలు పట్టుకున్నా చూసారండి? ఒక్కనే పట్టుకోలేరు. కుక్క మన పెక్క పట్టుకుంటుంది తప్ప కుక్కని ఎవడో పట్టుకుంటాడండి అసలు? 200 నక్కలు పట్టుకొని తోకలు మూడేస్తూ అంటే ఊరుకుంటాయండి? రానాయన వచ్చి మా తోకలు మూడేద్దురు అంటే ఇవే ఎంత ప్రతిఘటించినటువంటి ఆ నక్కల్ని ఎంతగా లోపరుచుకొని ఉండాలి? చిన్నదనుకుండా గాడి పచ్చిదోడే వంగతో 1000 మందిని చంపేసిన వీరుడు ఆయన. అంత బలాఢ్యుడు. ఒక అమ్మాయితో వెళ్ళిపోవటం మొదలెట్టాడు. అసలు ఎక్కడ తీసుకెళ్ళింది అది? ఎక్కడ దాకా తీసుకెళ్ళిందంటే కళ్ళు ఊడబెరికారు, 2 కళ్ళు పెరికేశారు. ఊడబెరికిన తర్వాత తిరగలి విసిరేవాడిగా చేశారు, బానిస చేసుకున్నారు ఆయన. ఏ ఫిలిస్తీయుల నుండి ఇశ్రాయేలును రక్షించాలని కారణ జన్ముడుగా దేవుడు పంపించాడు, అట్టి ఫిలిస్తీయుల దగ్గర విగత జీవిగా, చేతగాని వాడిగా, చావదచ్చిన వాడిగా తల దించుకొని అవమాన భరితుడిగా
జీవోత్సవం అయిపోయాడు. ఇంతవరకు తీసుకెళ్ళినది ఎవరి జాడ అనుకుంటున్నారు? దెలీలాతో సంసోను గారి జాడ. మనం ఇటువంటి దేవుడు ఎందుకు రాయించాడంటే, ఒరే అంత బల పరాక్రమశాలి, అంత బాహుబలుడు, అంత బలాఢ్యుడే ఇలా చెతికిలు పడిపోయాడే, నువ్వేమాత్రం బిడ్డ. మగవాళ్లకు దేవుడు ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక. తర్వాత సాలొమోను గారి దగ్గరకు రాజకుమార్తెలైనటువంటి వాళ్ళని దాదాపు 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. రాజకుమార్తెలు అంటే కన్యకలుగానే ఉంటారు కదండి, చాలా జాగ్రత్తగా వాళ్ళు పెరిగి ఉంటారు. రాజు కుమార్తెలు అంటే మామూలుగా ఉండేవాళ్ళు కాదు కదా. అలా పెరిగినటువంటి దాదాపు 1000 మందిని వివాహం ఆడితే అటువంటి ఆయనని ఎలా మార్చేశారు వాళ్ళు? అందరినీ ఈయన ఆకర్షిస్తే ఈయనను ఆకర్షించిన వాళ్ళు ఆడవాళ్ళు. చూసారా? ఏదో 1000 ఏనుగులు తిన్న రాబందు ఏం చేసిందట? ఒక గాలి వానకు కొట్టుకొని పోయిందంట. ఏనుగులు 1000 తినిందట. అది 1000 ఏనుగుల్నే తినేసినటువంటి రాబందు ఒక గాలివాను కొట్టిపోయిందట. పురుషుడి జీవితంలో నడి సముద్రములో వచ్చేటటువంటి పెద్ద తుఫాను లాంటి పరిస్థితి. అందులో మరలా నేను చెప్తున్నాను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. క్రమమైన పద్ధతిలో చేసుకున్నటువంటి స్త్రీ విషయంలో కాదు ఇది. అంటే దేవుడు వివాహము పద్ధతి ఏర్పాటు చేసి, ఆ వివాహం కూడా ఎటువంటి పరిస్థితుల్లో చేయగలి, ఎవరెవరు చేసుకోవాలని చెప్పబడింది బైబిల్లో. పరిశుద్ధ వివాహం అంటే ఏంటి అర్థం? ఇద్దరు పరిశుద్ధులు చేసుకోవాల్సిందని అర్థం. చాలా మంది సేవకులు బాప్తిస్మం తీసుకుంటేనే పెళ్లి చేస్తాను అన్నదాన్ని మనం చాలా మంది అపార్థం చేసుకొని ఉంటాం. ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉన్నారండి? ఇక్కడ లైన్లో ఉన్నారా? ఎవరన్నా పెళ్లి చేసుకోవాలని వచ్చినప్పుడు పాస్టర్ గారు, మీరు బాప్తిసం తీసుకోవాలండి, బాప్తిసం తీసుకుంటేనే పెళ్లి చేస్తామని అంటారు. ఎందుకంటారో తెలియక అపార్థం చేసుకున్నాం. మాకు దాని విషయంలో ఒక డౌట్ ఉండేది. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారండి? మీకు ఎవరికైనా అనిపించిందా? రైట్, నందినికి అనిపించింది. ఇంకెవరికి అనిపించలేదండి? ఎవరికి అనిపించలేదు అంటే మీకు ముందే తెలుసా? చెప్పమ్మా మయమి. అన్నా నాకు అనిపించలేదు నా, అట్లా అనిపించలేదు నా అసలు. ఓకే, ఎందుకు అనిపించలేదమ్మా? అప్పుడు తెలియదు నా, తెలియలేదు కాబట్టి. అంటే మనకు 3 రకాల పరిస్థితులు ఉంటాయి. తెలిసిన ఒక ఒపీనియన్ ఉంటుంది, తెలియకపోతే ఇంకొక ఒపీనియన్ ఉంటుంది, తెలియకపోతే ఇంకొక ఒపీనియన్ ఉంటుంది. యాక్చువల్లీ అలా ఎందుకు చేస్తారంటే, పరిశుద్ధులు వివాహం చేసుకోవాలి, ప్రభువునందు చేసుకోవాలి. కానీ ఈరోజు ఎవరు చూస్తున్నారండి అవి? మా కులమా కాదా? నేను చెప్పాను కదా, సి గుర్తుందా మీకు? మర్చిపోయారా? వివాహ బంధంలో 3 సీలు చూస్తారు. గుర్తుందమ్మా? మర్చిపోయారా? గుర్తుంది. క్యాస్ట్, కలర్, క్యాష్. వెరీ గుడ్ అమ్మా. క్యాస్ట్ మా క్యాస్టా కాదా, మా కులమా కాదా, అంతే. తర్వాత కలర్ ఎట్లుంది? పిల్ల ముట్టుకుంటే ఏమైపోవాలి? కందిపోవాలి. పిల్లోడు అనుభావుడే ఉండాలి. ఇప్పుడు పిల్లోడికి కూడా టెస్టులు వచ్చేసాయి. ముందు ఒకప్పుడు అమ్మాయి బాగుందా లేదా అని అడిగేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు. నేను ఒక మాట చెప్పాను, గుర్తుందో లేదో మీకు. ఒక రిటైర్ కాబోతున్నటువంటి డ్రైవర్ ఉన్నాడు, గవర్నమెంట్ బస్ డ్రైవర్, ఆర్టీసీలో. మనకు మంచి ఆత్మీయుడు సోదరుడు ఆయన, చాలా మంచి కలర్ ఉంటాడు ఆయన. పిల్లలు 3 ఆడపిల్లలు ఉన్నారు ఆయనకి. 3 ఆడపిల్లలు మంచిగా ఉంటారు బిడ్డలు. 35 ఏళ్ళు దాటిపోయాయి పెద్ద అమ్మాయికి, ఇప్పుడు దాకా పెళ్లి కాలేదు. కారణం ఏంటంటే అన్ని సంబంధాలు మగపిల్లలు కర్రి పిల్లలు దొరుకుతున్నారట, కర్రి అబ్బాయిలు దొరుకుతున్నారంట. మళ్ళీ వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారట, ఆ కర్రి వాళ్ళలోనే జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారట, సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారట. మరి ఇన్ని మంచి క్వాలిటీస్ ఉంటే ఆ కలర్ది ఏముందన్నా అని అడిగాను నేను. అడిగితే ఆయన చెప్పిన క్యాల్కులేషన్స్ మీరు వింటే మైండ్ బ్లోయింగ్ అవుతుంది మీకు. మీతో చెప్పాను ఆ విషయం, ఎవరితోనా గుర్తుందండి చెప్పినట్టు ఎవరన్నా? అన్న పిల్లలు నల్లగా పడతారు అని చెప్పి.
పుట్టబోయే పిల్లలట కలర్ లేకుండా పుడతారట. ఆహాహా! ఎక్కడ దాకపోయాడు సోదరుడు. నిజంగా ఆయనలాగే అందరూ అనుకుని ఉంటే మాలాంటోళ్ళు కూడా పెళ్ళిళ్ళు అయ్యేవి కాదండోయ్. మాలాంటోళ్ళకి కూడా ఎవరి పెళ్ళిళ్ళు అయ్యేవి కాదు. ఆ పిల్లలు కూడా అలా పుడతారనుకుంటే. అసలు ఏం చూడాలి? ఇదిగో ఇదే చూస్తున్నారు ఇప్పుడు. నిజంగా ఎవరు పెట్టారో ఏమో కానీ నిజంగా ఇదే జరుగుతుంది ప్రపంచంలో. అవా చూడాల్సింది. క్యారెక్టర్ ఇలా ఉంది. క్రీస్తునందు ఉన్నారా లేదా? పరిశుద్ధులా కాదా? భార్య అంటే ఎట్లా ఉండాలో అమ్మాయికి తెలుసా తెలీదా బైబిల్ ప్రకారంగా? భర్త అంటే ఎట్లా ఉండాలో బైబిల్ ప్రకారంగా వాడికి తెలుసా తెలీదా? ఎవడండి చూసేది? పోనీ అంతవరకు ఎందుకు? మనలో చూస్తారా? ఈ మాటలు వింటున్నారు కదా మీరు. వింటున్నటువంటి మీలోనైనా సరే మాకు క్యాస్ట్‌తో నిమిత్తం లేదండి. కలర్ కూడా పెద్దగా దాన్ని పట్టించుకోమండి. తర్వాత కట్న కానుకల గురించి కూడా మాకు కన్సిడరేషన్ ఏం లేదండి. దాని గురించి మేము పట్టింపులు ఏం పెట్టమండి. భక్తులైతే చాలండి అనేవాళ్ళు ఎంతమంది ఉన్నాం మనలో? భక్తులైతే చాలు. ప్రభునందు ఉంటే చాలు. దేవుని బిడ్డలైతే చాలు. నేను అడిగాను. మా చర్చ్ బిల్డింగ్‌లో బిడ్డల సంఘ బిడ్డలని అడిగాను. మీరు ఈ 3 చూడకుండా జస్ట్ ఖచ్చితంగా బైబిల్ ప్రకారంగా క్వాలిటీస్ ఉన్నటువంటి బిడ్డలైతే చాలు. ఆ బిడ్డలకు మా బిడ్డల్ని ఇస్తామంటే ఒక్క పిల్లవాడు, ఒక్క అబ్బాయి చేయెత్తాడు. అప్పుడు అడిగాను అబ్బాయిని ఏమనంటే, నాయనా నీ కూతులు, ఆ అబ్బాయికి 2 కూతుర్లు ఉన్నారు. 2 చిన్నోళ్ళు. ఒకదానికి 3 ఏళ్ళు, ఒకదానికి సంవత్సరం కూడా రాలే. నీ బిడ్డలు చిన్నోళ్ళు కాబట్టి చెప్పావా నాయనా చెయ్యెత్తానా? వాటికి కులుకులు ప్రాయం వచ్చేసరికి మాకు వణుకుడు ప్రాయమో లేకపోతే పోయే ప్రాయం ఏమైనా వస్తదేమో అడిగా చెప్పావా నాయనా అంటే, అట్లా కాదన్నా నిజంగానే అని చెప్పాడు. మరి ఎంతవరకు అది నిజమో కాదో తెలీదు గానీ గుర్తుపెట్టుకోండి. ఇలాగ చూడని పరిస్థితుల్లో ఈవెన్ సాల్మన్ గారు దేవుడు ఎప్పుడో చెప్పాడు, నాయనా అన్య జాతి స్త్రీలను నువ్వు చేసుకోబోమాకు. ఇశ్రాయేల్ అందరికీ చెప్పాడు దేవుడు. ఎందుకనంటే వాళ్ళంటే దేవుడికి దేశమా? మరి ఎందుకు చెప్పాడండి? వాళ్ళు కూడా దేవుని బిడ్డలా కాదా? ఎందుకు చెప్పుంటాడు చెప్పండి? మాట్లాడండి బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని. వేరే జాతి వాళ్ళు నేను ఒకసారి ఇలాంటి ప్రసంగం చేసినప్పుడు ఏమడిగారంటే, అయ్యా మీరు బాగానే చెప్తున్నారు మంచిదే. ఇంతకు ఆ రక్షణ పొందినటువంటి విశ్వాసులు కానటువంటి వ్యక్తులు కూడా దేవుని బిడ్డలా కాదా? మరి దేవుని బిడ్డల్ని దేవుడు వద్దంటే, చేసుకోవద్దంటే ఎట్లండి? తప్పు కదా అని అన్నారు. ఒకసారి మీరు రెస్పాండ్ అవ్వండి. వారు విగ్రహారాధికులు గనుక వారు మరి విగ్రహాల తట్టు తిప్పుతారు గనుక వారితో సహవాసం చెయ్యొద్దన్నారని దేవుడు. ఇక్కడ వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, మంచి మాట అమ్మా. వాళ్ళు చెప్పమ్మా చెప్పు. ఉదాహరణకు యజుబేలును ఈయన తీసుకొచ్చుకొనే కదా ఆయన అన్య దేవతలను తీసుకొచ్చి ఈయనను కూడా విగ్రహాలకు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇక్కడ మనం బాగా గమనించగలిగితే దీనికంటే యెజబెలు సందర్భం, ఆహాబరాజు సందర్భం కంటే మోయాబురాండ్లతో వ్యభిచారం చేస్తారు సంఖ్యాకాండంలో ఇశ్రాయేలీలు. ఈ మోయాబురాండ్లతో వ్యభిచారం చేసే టైంలో వాళ్ళు ఏం చేస్తారు? మోయాబురాండ్లు చాలా క్లారిటీగా రాయబడిందండి అక్కడ. ఎవరికైనా గుర్తుందో లేదో? ఈ మోయాబురాండ్లు ఏం చేస్తారు? విగ్రహాలు తట్టు తిప్పుతారు. రైట్. అది మనం ఒకసారి ఆ సందర్భం చూద్దామండి. మోయాబురాండ్ల సందర్భం మనకు సంఖ్యాకాండంలో 25వ అధ్యాయము ప్రారంభం నుంచి చూడండి ఏం జరుగుతుందో. దేవుడు ఎందుకు వాళ్ళను వద్దన్నారని అంటే ఒకసారి మనకు అక్కడ కనబడుతుంది. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఏం చేస్తారండి? ఊరుకోరు. చాలమ్మా. ఇప్పుడు వీళ్ళు ఊరుకోరండి. వాళ్ళతో 1000 మందినా వాళ్ళతో వ్యభిచారం చేసినా వాళ్ళు ఊరుకునే రకాలు కాదు. వాళ్ళు ఏం చేస్తారట? ఏం చేస్తారని రాయబడిందండి అక్కడ 2వ వచనంలో. ఏం చదివాం మనం? వాళ్ళ దేవతలకు బలులను అర్పించడానికి ఏం చేస్తారట? పిలుస్తారు. పిలచడం కూడా ఎలా పిలుస్తారు తెలుసా? వచ్చే విధంగా పిలుస్తారు.
ఎవరో మనోళ్ళు మన దేశంలో మన సోదరులు పాపం వాళ్ళ మీద జాలి పడాలి. ఎందుకంటే మిగిలినటువంటి సోదరులు ఏమంటున్నారంటే, అన్యమనత్వం మీరేదో మోసం చేస్తారు, మభ్యపెడతారు, మాయ చేస్తారు, అవి ఇవి తాయిలాలు చూపిస్తారు, ఎరవేస్తారు, ఇయన్నీ చెప్పేస్తున్నారు కదా! మత మార్పిడి చేసేస్తారని. అయ్యో! వీళ్ళతో పోల్చినప్పుడు క్రైస్తవులు ఏమాత్రం వాళ్ళండి? వీళ్ళేం చేస్తున్నారు? జీవము గల దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి వాళ్ళని జీవం త్రోవ లేని దేవుళ్ళ వైపు, దేవుళ్ళ దేవతల వైపు తిప్పుతున్నటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా టర్న్ చేసే పనిలోనే ఉంటారు. వీళ్ళు కూడా ఏం చేశారనుకున్నారు సాల్మన్ గారిని? కన్యకతో పురుషుని జాడ. ఎంత ప్రమాదమో సాల్మన్ గారు బాగా అనుభవం కదండి. చూద్దాం రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం ప్రారంభం నుండి. మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను అయితే అంటే దేవుడు ఆల్రెడీ చెప్పిన దాన్ని తొంగలో దొక్కి ఏం చేశాడట సొలొమోను గారు? ఫరో కుమార్తెనుగాక ఆ జనులను ఇక అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాలే వారిని ఉంచుకొనుచు వచ్చిన అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్తులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును తిప్పేశారు. చూసారా? కన్యకతో పురుషుడు ఎటు పురుషుడు? ఈ పురుషుడు ఎట్టి పురుషుడు అనుకోండి, జ్ఞానవంతుడైన పురుషుడు అండోయ్, మామూలు పురుషుడు కాదు. ఏదో సాదాసీదా మాలంటోడు అయినటువంటి పరిస్థితి కాదు. ఆయన ఎంతో యూనిక్. ఎంత యూనిక్ అయినా ఏదో ఈ లోకంలో సామెత ఉంది, ఎంత నేర్చినా ఎంత వారలైనా కాంతదాసులేని. విన్నారా? లోకంలో అట్లాంటి సామెతలు కొన్ని ఉన్నాయి. బ్రహ్మకైనా పుట్టు రెమ్మ తెగులని. ఇది విన్నారా ఈ మాట? రెమ్మ తెగులు అంటే రెమ్మ అంటే ఎవరో కాదు, ఆడకూతురు, అమ్మాయి గురించి. అర్థమైందండి? కాబట్టి అలా చెప్తున్నాం. అంటే ఇది ఎంత ప్రమాదం అని అంటే, ఏ చేతులతోనైతే సొలొమోన్ గారు ప్రపంచమే ఆనాడు నివ్వరపోయే విధంగా అద్భుతమైనటువంటి కళారూపం, అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్, ఒక ఆధ్యాత్మిక కట్టడం, బంగారు దేవాలయాన్ని కట్టాడు. ఆ బంగారు దేవాలయం ఎదురుగానే తన యొక్క భార్యలు ఉదయాన్ని తిప్పివేయుట వలన ఉన్నత స్థలముల్లో వాళ్ళ దేవి దేవతలకు గుడులను కట్టించి అక్కడ కూడా ధూపదీప నైవేద్యాలు జరిగించాడు. ఎంతటోడు ఎట్లా అయిపోయాడండి! ఎందరిని ప్రభావితం చేసిన వాడు, ఎందరికో పరిష్కారం చూపిన వాడు, ఎందరికో దారి చూపినటువంటి వాడు. బతికితే ఈ సాల్మన్ గారులకు బ్రతకాలరా అనుకుని స్ఫూర్తి నింపినటువంటి వ్యక్తి ఎంత బ్రతికి ఇంటనకాలు చచ్చాడట ఒకడు. అట్లాగే వెళ్ళిపోతారట. అందుకే జాగ్రత్త. అంటే ఒక పరాక్రమశాలికి తప్పలేదు, ఒక బుద్ధిశాలికి తప్పలేదు ఈ ప్రమాదం. ఎందుకు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, రైట్ వేలో. అంటే మనం పవర్ కనెక్షన్ అనేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి తెచ్చుకొని మీటర్ బిగించుకొని వాడుకున్నట్టు కాదు, డైరెక్ట్ కొక్కేసినట్టు అనమాట. అక్రమ సంబంధం ఎప్పటికైనా సరే ఖచ్చితంగా దాని తాలూకు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇంకో విషయం చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. మనం గవర్నమెంట్ నుంచి తీసుకోవటం వల్ల వాళ్ళు ఎలా బిగిస్తారో తెలుసండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి మనం పర్మిషన్ తీసుకొని మీటర్ తీసుకుంటే బిగించే వైర్ ఎలా ఉంటుంది, కనెక్షన్ ఎలా ఉంటుంది, మనం కొక్కి వేసేటువంటి కనెక్షన్ ఎలా ఉంటుంది, ఏది స్ట్రాంగ్ గా ఉంటుంది, ఏది ప్రమాదరహితంగా ఉంటుందో తెలుసా మీకు? మనము కొక్కి వేసి బిగించినది ప్రమాదకరమున, వాళ్ళైతే బాగా చుట్టు పెడతారన్న. నీట్ గా వాళ్ళు క్లారిటీగా మళ్ళీ ఏది ఫేస్ ఏది న్యూట్రల్ అని చెప్పి, మనకు గాలి వచ్చినా వాన వచ్చినా ఏది వచ్చినా కూడా ఖచ్చితంగా అది సమస్య లేకుండా ఉండేటట్టుగా నీట్ గా కనెక్ట్ చేసి పెడతారు వాళ్ళు. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి. కాబట్టి సరైన రీతిలో ఆడకూతుర్ని సమీపిస్తే ఆ ఫలాలు వేరు. లేదా అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించేటటువంటి రీతిగా అక్రమ పద్ధతిలో ఎవరిని పడితే వాళ్ళని మనకు నచ్చినటువంటి రీతిగా చూసుకోగలిగితే
ఖచ్చితంగా దెబ్బ తినక తప్పదు. అది సొలొమన్ గారే లాంటి వాళ్ళే తప్పించుకోలేకపోయారు. సంసోన్ గారు లాంటి వాళ్ళే తప్పించుకోలేకపోయారు. మరి ఎవరు తప్పించుకోగలరండి మరి? ఎలాంటి వాళ్ళు తప్పించుకోగలరండి? ఇంతేనా? దీనికి పరిష్కారమే లేదా అనంటే, ఇదిగో ఈ తిరుగులేని జ్ఞానే ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పాడు. దాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం. 26వ మరణము వచనం చదువు. ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచి వారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. ఆయనకు ఒకటి కనపడిందటండి. అంటే ఆయన లోకంలో ఉన్నటువంటివన్నీ తరచు చూస్తున్నప్పుడు ఒక్కటి మాత్రం అలా ఆపేసిందట ఆయన. ఏంటి ఎలాంటిది అంటే అది ఎలాంటిదట? మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిపింది. ఈ ప్రపంచంలో ఎక్కువ దుఃఖం దేని తాలూకు దుఃఖమై ఉంటుంది చెప్పండి మనకు తెలిసి? మరణం వల్లే అదే దుఃఖం. కదండి. అసలు మరణం అనగానే మనకు వస్తుందన్నా అంతకు మించిన దుఃఖం ఉండదు. డాక్టర్ గారు ఇంకా వాళ్ళు చచ్చిపోబోతున్నారనే విషయం మన చెవిని పడింది అనుకోండి, ఎంత దుఃఖపడతామంటే. అలాగే మనకు దగ్గరైన వాళ్ళు చచ్చిపోబోతున్నారు లేదా చనిపోయారు అనేది పరిస్థితి వచ్చింది అనుకో, దుఃఖం అంతకు మించిన దుఃఖం ఏదో ఉండదండి. కానీ దానికి మించిన దుఃఖం ఉందని కనుక్కున్నాడటండి. ఏంటట అంటే వలల వంటిదై ఉరుల వంటిదై. ఉరులంటే ఏంటి? ఉరులంటే ఏంటి అనుకున్నారండి? ఊరి పెట్టుకోవడం. కాదమ్మా, ఉరులు అంటే ఉరి అనేది సింగులర్, ఉరులు అంటే ప్లూరల్ అంతే. అంటే ఒక ఉరి కాదు, అన్ని ఉరిలన్నీ కూడా కలిపితే ఉరులు అంటారు. అర్థమైందా? అది ఎలాంటివి? ఎవరి అవి? వలలు లాంటివి, ఊరి లాంటివి. ఏమిటని చెప్తున్నాడు సొలొమన్ గారు? చేతులండి. బంధకాల వంటి చేతులు. ఆడబిడ్డ చేతులు చూస్తే మనకి ఏమనిపిస్తుంది? వేళ్ళు. అసలు ఆడపిల్ల వేళ్లను దేనితో పోల్చడం జరిగిందండి ప్రపంచం? బెండకాయతో పోల్చడం. లేడీస్ ఫింగర్ అంటారండి. లేడీస్ ఫింగర్ అంటే బెండకాయ పట్టుకున్నప్పుడు చూడండి ఎంత మృదువుగా ఉంటుంది. ఆడబిడ్డ చేతి వేళ్ళు కూడా అలాగా మృదువుగా ఉంటాయి. అది చూడగానే ఆ చెయ్యి ఏదో స్పార్క్ తగిలినట్టు అన్నట్టు ఉండటం ఇలాగ రకరకాలు ఉంటాయి. సో ఇందులో మనకు తెలిసింది ఇది, మనకు అందింది ఇది. కానీ సొలొమన్ గారికి ఏం తెలిసిందంటే, అయ్యో ఆ చేతులు ఎలాంటివంటే అవే వలలు, అవే ఉరులు, అవే బంధకాలు, బదిలిచ్చేస్తాయి. ఇప్పుడు మీకు విషయం తెలియదు ఏంటంటే, అంత బలాఢ్యుడైనటువంటి సంసోను గారిని బంధించింది ఎవరు? ఆడబిడ్డ. అంతే, ఆడబిడ్డ బంధించేసింది. అదే వలల వంటిదే, ఉరిల వంటిదే, బంధకలం వంటి చేతులు కలిగిన. మరి అట్లాంటి పరిస్థితుల నుంచి ఎవరు తప్పించుకోగలరు? ఇది ఒక స్త్రీ విషయంలోనే దేవుడు చెప్తున్న మాట గుర్తుపెట్టుకోండి. అలాగే స్త్రీ కూడా లొంగిపోతుంది, మర్చిపోకండి. అక్రమానికి ఆకర్షణ ఎక్కువ అండి. సక్రమానికి పెద్ద హంగులు ఆర్భాటాలు ఉండవు. అది గుర్తుపెట్టుకోండి. పిల్లలకి కావచ్చు, పెద్దలకు కావచ్చు. అందుకే మీరు చూడండి, శ్రేష్టమైన దానికి హంగులు తక్కువ ఉంటాయండి. ప్యూర్ అంటారు కదా, ప్యూర్గా ఉన్నటువంటి వాటికి హంగులు తక్కువ ఉంటాయి. ప్యూరిటీ తక్కువ ఉన్న దానికి ఏముంటాయంటే హంగులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దాన్ని ప్యూరిటీ లేకపోయినా అందరూ ఆకర్షించుకోవాలి కదా, తీసుకోవాలి కదా, కొనుక్కోవాలి కదా, ఇష్టపడాలి కదా, అందుకుంటాయి వాటికి ఆకర్షణ. కానీ వాస్తవం ఏంటి అంటే ప్యూరిటీకి ఆకర్షణలు తక్కువ ఉంటాయి. అది మనకు అసలు ఇష్టం ఉండదు. నీకు అర్థం కావడం మాట చెప్తాను. ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటి, ఎలా ఆరాధించాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించడం ఎలా అనే మెసేజ్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసాం అనుకోండి, అదొకటి. లేదు పలానా ఈ మధ్యకాలంలో ఎట్లాంటి సందేశాలు వస్తున్నాయంటే అంత క్రైమ్ రిపోర్టర్స్ అన్నమాట, సేవకులు క్రైమ్ రిపోర్టర్స్గా తయారవుతున్న వాళ్ళు. అంటే
ఒక గదిలో ప్రియురాలని ప్రియుడు చంపేశాడు. ఇంతకు ఆ గదిలో ఏం జరిగింది చూడండి. ఆదివారం ఆరాధన లైవ్, డోంట్ మిస్ ఇట్. ఈ 2 విషయాలు యూట్యూబ్ లో అప్లోడ్ చేశారనుకోండి, ఏది ఎక్కువ చూస్తారంటే జనాలు? క్రైమ్ దే చూస్తారన్న. ఏం ఎందుకు జరుగుతుందో ఎందుకు అని అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ఆరాధన, ఈ అదే ఆత్మతో సత్యంతో ఆరాధించడం ఇది మనకు పెద్దగా ఎక్కదు. ఏదో చూద్దాం అంతకు ఏం జరిగిందో అంతవరకు ఎందుకండి. ఇంకా బాగా అర్థం కావడం మాట చెప్తాను. మనం ఫేస్బుక్ లేకపోతే యూట్యూబ్ అవన్నీ స్క్రోల్ చేస్తూ పైకి ఎట్లా తీసుకెళ్తున్నప్పుడు ఎక్కడన్నా మెసేజ్ తాలూకు విషయాలు, లేదా పాట, దేవుడికి పాట సంబంధించిన విషయాలు వస్తూ ఉంటే వాటిని ఏం చేస్తాం? బేసికల్గా చెప్పండి, కరెక్ట్ మనలో మన మాట చెప్తాం, ఆలోచన చేద్దాం. ఏం చేస్తాం మనం? స్క్రోల్ చేస్తాం, స్కిప్ చేసేస్తాం. ఎక్కువ మంది ఏం చేస్తాం అంటే వాటిని స్కిప్ చేస్తాం. వాళ్ళు ఏం చెప్పారని ఆలోచన మిగతా వాటి మీదకి మన దృష్టి వెళ్ళిపోతుంది. ఇవాళ డాన్స్ వేస్తే వెరైటీగా డాన్స్ మీదకి వెళ్ళిపోతుంది పరిస్థితి. ఒకరు ఏదన్నా ఫ్రాంక్ చేస్తే ఆ ఫ్రాంక్ మీదకి వెళ్ళిపోతుంది, కామెడీ మీదకి వెళ్ళిపోతుంది. ఇలా రకరకాలైనటువంటి వాటి మీదకి వెళ్ళిపోతాయి తప్ప ఇట్లాంటి వాటి మీదకి వెళ్ళదు. అందుకే చెడుకు ఆకర్షణలు ఎక్కువ. ఆకర్షితులు ఊరికే అవ్వలేదు, ఎందుకంటే దానికి హంగులు ఎక్కువ ఉంటాయి, మెరుగులు, ఆకర్షణ శక్తి ఎక్కువ. ఎవరో చెప్పారు, న్యూటన్ గారు, భూమి ఆకర్షణ శక్తి, భూమికి ఆకర్షణ శక్తి ఉందని. భూమి కంటే గొప్ప ఆకర్షణ శక్తి ఎవరిలో పెట్టాడు తెలుసండి దేవుడు? స్త్రీ పురుషుల్లో పెట్టాడు. ఒక స్త్రీకి అక్రమంగా ఒక పురుషుణ్ణి సమీపించిన దానికంటే మించిన ప్రమాదం, ఒక పురుషునికి అక్రమంగా ఒక స్త్రీని సమీపించిన దానికంటే మించిన ప్రమాదం మరొకటి లేదు. సొలొమోను గారి పరిస్థితి దిగజారిపోయింది. అలాంటి వ్యక్తి, ఎలా ప్రభావితం చేసిన వ్యక్తి పూర్తిగా డిమ్ అయిపోయాడు. దేవుడి దృష్టికి మరలా కృప పొందిన వాడే మరలా గుంటను, ఆ గోతిని, ఆ వలల వంటి ఉరుల వంటి చేతుల పరిస్థితుల్లో, బంధకల వంటి చేతుల పరిస్థితి తెలుసుకొని లెంపలేసుకొని మరలా మారుమనసు పొందాడు కాబట్టే ఈ గ్రంథాలు మనకు వచ్చాయి. ఆయన మారుమనసు పొందగలిగాడు, అందుకే గొప్పవాడని యేసుప్రభుల వారి చేత కీర్తించబడ్డాడు కొత్త నిబంధనలో. ఎవరు బయటపడతారని చెప్పబడుతుందండి? దేవుడి దృష్టికి మంచివాడు అట. ఇంతకు మంచోడు ఎట్టుంటాడు? మంచివాళ్ళు, దేవుడి దృష్టికి మంచివాళ్ళు అంటే గుర్తుపెట్టుకోండి ఒకటి, యోసేపు గారు మనకు అందరూ తెలుసు కదా, యాకోబు గారి కుమారుడు యోసేపు గారు 11వ సంతానం ఉన్నారు కదండి ఆయనకి. యోసేపు గారి పరిస్థితి మీరు చూస్తేనండి, పోతీఫర్ ఇంట్లో నమ్మకమైనటువంటి వాడు. పోతీఫర్ మీన్స్ సైన్యాధిపతి, రాజుకు సైన్యాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ సైన్యాధిపతి ఇంట్లో నమ్మకమైన వాడు. ఆ పోతీఫర్ తన భార్యను తప్ప అన్ని అప్పగించాడు. అంత నమ్మకత్వం సాధించుకున్నాడు యోసేపు గారు. కానీ యోసేపు గారికి పరిస్థితి ఏంటంటే చూడండి, అదొక టెస్ట్ ఆమెకి. వాస్తవంగా ఆమెకు టెస్టు యోసేపు గారికి కూడా పెద్ద టెస్టు. పోతీఫర్ భార్య అంటే, సర్వసైన్యాధ్యక్షుడు భార్య అంటే మామూలుగా ఉంటారండి? అసలు చూద్దాం ఆదికాండం. మనం చాలాసార్లు చదివాం కానీ వీటిని ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం, చాలా మంచి విషయాలు బయటపడతాయి. 39వ అధ్యాయం ఆదికాండంలో ఇవన్నీ మనం చదివినవే. యోసేపు గారు ఎలాంటి వాడటండి? 6వ వచనం చూడండి ఏమనుందో. యోసేపు గారి గురించి ఏమని రాయబడింది చూడండి. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి, తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. చూసారా, యోసేపు గారు ఎలాంటి వాడట? యంగ్ అండ్ డైనమిక్ అంటూ ఉంటారే, అది ఆయన. మంచి రూపవంతుడు, మంచి సుందరుడు. అట్లా సుందరుడైనటువంటి వాడి మీదికి ఆల్రెడీ మ్యారీడ్ ఉమెన్, ఆమెకు వివాహం అయింది, భర్త ఉన్నాడు. అయినా ఏమైపోతుంది? ఒక దానికి అంటే మంచితనం, వాస్తవంగా చెప్పాలంటే నమ్మకమైనటువంటి వ్యక్తి కదా, నమ్మకమైనటువంటి వాడు అన్నటువంటి దాని మీదకి ఆకర్షణలు ఎక్కువ ఉంటాయి. ఇట్లాంటి వాడితో నేను ఉండాలన్నటువంటి ఆలోచన చేస్తాను.
సో అప్పుడు ఆమె ఏం చేస్తుందో అనేటటువంటి విషయం మనకు అందరికి తెలుసు. ఏమండి, ఇవన్నీ చెప్పిన తర్వాత ఏమండి ఆమె ప్రతిరోజు చేస్తాట. 10వ వచనంలో దినదినము ఆమె ఏం చేస్తుందంటే యోసేపుతో మాట్లాడుతున్నది కానీ ఆమె మాట విన్నటువంటి వాడు కాదని చెప్పబడింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఆఖరికి యోసేపు గారి మీదకి ఆమె రావటం, ఆయన బట్ట వదిలిపెట్టేసి షర్టు వదిలిపెట్టేసి పారిపోవటం ఇవన్నీ తెలుసు. అది అలాగే ఆమెతో పెట్టుకుని పెట్టుకున్న తర్వాత భర్త వచ్చిన తర్వాత చెప్పింది, నువ్వు ఇదిగో ఇతను తీసుకొచ్చావు కదా ఈ దాసుడిని, ఇతను నా విధంగా నా పట్ల విధంగా అవమానకరంగా చేశాడు అని అంటే ఈవెన్ పోతిఫరు ఎంక్వైరీ కూడా చేయకుండా చెరసాలు వేయిస్తాడు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, దేవుడి దృష్టికి మంచివాడుగా యోసేపు గారు ఉన్నారంటే అసలు ఆ విధంగా అలా తప్పించుకున్నాడంటే దేనిని బట్టి ఆయన అలా తప్పించుకొని ఉంటాడంటారు? ఏది ఆయన మనసులో ఉంది గట్టిగా? దేవుని మీద భయము. రైట్, మీరు గమనించండి. ఇక్కడ మనం చాలా మందిని చేస్తున్నటువంటి అజంప్షన్. చాలా మంది ఇప్పుడు ఏమండి పాపం చేస్తున్నాం బ్రదర్, పాపాలు మేము మానలేకపోతున్నాము, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదని ఎవరన్నా యవనస్తులు వచ్చి అడిగితే మనం ఏం చెప్తామండి? మనం ఏం చెప్తాం? మీ దగ్గరికి వచ్చారనుకోండి, యవన బిడ్డలు చాలా మంది వచ్చి మిమ్మల్ని అడిగారు, మీరు పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు అనుకొని మంచిగా అన్ని చక్కగా డీల్ చేస్తున్నారు అనుకొని మీ దగ్గరకు వచ్చి చెప్తున్నారు, అడుగుతున్నారు. మీరైతే ఏం చెప్తారు? ప్రార్థన చేస్తాను నాయన ప్రేయర్ చేసుకోండి అంటావు, వెరీ గుడ్. బైబిల్ బాగా చదువుకుని అంటావు, ఓకే. సహవాసంలో ఉండండి అంటావు కదా. ప్రార్థన చేసుకోండి, బైబిల్ బాగా చదువుకోండి, సహవాసం చేయండి, సహవాసం పరిశుద్ధులతో సహవాసంతో ఉండండి అంటావు, అంతేనమ్మా? ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న చెప్పమ్మా. అవును, అట్లే చెప్తాను. ఇదే చెప్తాం కదా. నేను అడుగుతున్న ప్రశ్న చూడండి, యోసేపు గారికి ఈ మూడు మనసులో పెట్టుకుందాం, ఆయనకి ఎక్కడన్నా సహవాసం ఉందండి? లేదు. పెద్దోళ్ళు ఉన్నారా? అమ్మగాని నాన్నగాని అజమాయిషీ చేసేవాళ్ళు ఎవరు లేరు. తర్వాత ఏదైనా గ్రంథం చదువుతున్నాడా? గ్రంథాలు ఏమన్నా ఉన్నాయా అప్పుడు అందుబాటులోకి ఉన్నాయనికి? ఏమన్నా ఏమీ లేవు. సహవాసం లేదు, సహవాసంలో ప్రేయర్ లేదు, పెద్దలు లేరు, గ్రంథం లేదు, ఏమి లేకపోయినా కూడా అంత మెచ్యూరిటీ ఎలాగొచ్చింది దానికి? యాకోబు గారి నుంచి వచ్చింది. ఇంకా వాక్యం మనసులో భయం ఉంది కాబట్టి ఆయనకు మనసులో ఆ విధంగా దేవుడు చూస్తాడన్న భయం కలిగిందన్న. ఒక్కటేనమ్మా, వెరీ గుడ్, మంచి ఆలోచన. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, మనతో పాటు మన అమ్మ నాన్నలు ఎప్పుడు ఉండకపోవచ్చు. బిడ్డలు కూడా ఏం చేస్తాం మనం? ఇప్పుడు అందరికీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే చిన్న కుటుంబాలు వచ్చేసాయి కదండి, పరిమిత కుటుంబాలు వచ్చేసాయి కదా. అంటే అమ్మా నాన్న పిల్లలు అంతే కదా ఎక్కువ కుటుంబాలు ఉండేది. ఎక్కడో రేర్ కదండి పెద్దలు ఉండేటువంటి కుటుంబాలు. ఇందులో కూడా మళ్ళీ ఎలా ఉంటుంది? పిల్లలకు ఒక గది, పెద్దలకు ఒక గది. ఇంకా ఒకవేళ అబ్బాయి అమ్మాయి పెద్ద పిల్లలు ఉన్నారంటే వాళ్ళకు సపరేట్ గదులు, భార్య భర్తలకు సపరేట్ గదులు ఉంటాయి. రాత్రి ఈ పిల్లల్ని వదిలేసి వస్తాం, వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది, దాంట్లో నెట్ వస్తుంది, వాళ్ళు ఎవరితో ఎట్లయినా మాట్లాడుకోవడానికి ఉంటుంది, చూడడానికైనా ఉంటుంది, ఏమైనా చేసుకోవడానికి ఉంటుంది కదా. ఇవన్నీ జరగటానికి అవకాశాలు ఉంటాయి. అమ్మ నాన్నలు రూమ్ లో ఉన్నారులే, మన రూమ్ లో ఉన్నాం, వాళ్ళు గడియ పెట్టుకున్నారు, మనం గడియ పెట్టుకుని ఉన్నాం, ఎవరు చూస్తున్నారు అనే పరిస్థితులు ఉంటాయి. కానీ ఒక్కటి ఉంటే మాత్రం బాగుపడుతుందండి ప్రపంచం అంతా. ఎందుకంటే ఎవరు చూస్తున్నారని అనుకుంటే దేవుడు చూస్తున్నాడు. అమ్మా నాన్నలు చూడలేకపోవచ్చు, పెద్దలు చూడలేకపోవచ్చు, సహవాసం లేకపోవచ్చు, బైబిల్ చదవకపోవచ్చు, ఈ ప్రార్థన లేకపోవచ్చు, ఒక్కటే అందరి కళ్ళు కప్పి పాపం చేసేవాళ్ళు బేసికల్ ఏం చేస్తారండి? ఇప్పుడు మోషే గారు ఐగుప్తుని చంపుతాడు, చంపేటప్పుడు ఏం చేస్తాడు రాయబడింది బైబిల్లో? ఎవరు చూడలేదని ఇసుకలో పాతిపెట్టాడు. అటు ఇటు చూశాడట, ఎవరు చూడడం లేదని చూసి చంపేశాడు. పాపం చేసే ప్రతి ఒక్కరు ఇదే చేసేది కదా. ఎవరన్నా చూస్తున్నారేమో చూస్తారు, వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ గదిలో ఉన్న గోడలు చూస్తున్నాయి. తర్వాత అసలు మన దేహమే పెద్ద సీసీ కెమెరాల నిలయం. దేవుడు ప్రతి ప్రదేశాన్ని చూస్తున్నాడు, ఆయన కళ్ళు గప్పలేము మనము అన్నటువంటి భయం
ఎప్పుడు ఉంటుందో వాళ్ళు తప్పించుకుంటారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు తప్పించుకుంటారు. మరి ఆ భయం అనేది ఎప్పుడైతే పోతుందో, భయం లేనటువంటి వాళ్ళు అమ్మా నాన్నల దగ్గర ఉన్నా, భయం లేని వాళ్ళు ప్రార్థన చేస్తున్నా, దేవుడి భయం లేనటువంటి వాళ్ళు బైబిల్ చదువుతున్నా, దేవుడి భయం లేనటువంటి వాళ్ళు సహవాసంలో ఉన్నా బాగుపడరు. కాబట్టి దేవుడి దృష్టికి మంచోళ్ళంటే అదే. యోసేపు గారిని సంఖ్యలు బాధించాయేమో కానీ కడిగిన ముత్యంలా ఒకనాడు బయటపడ్డాడు దేవుడి భయంతో ఉన్న వాళ్ళ జీవితాలలో. కనుక ప్రియులారా, తిరుగులేని జ్ఞానికి జాడ తెలియక తికమకబడ్డాడు. జాడ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడో చెప్పాడు. అది మనం తెలుసుకొని, మనము మసలుకొని మన పిల్లలకు కూడా నేర్పించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రపంచంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, దారి తప్పిపోవటానికి వయసుతో నిమిత్తం లేదు. దారి తొలగిపోవటానికి, అక్రమం బాట పట్టడానికి యవనస్తులే అట్లా చేస్తారేమో, పెళ్ళైన వాళ్ళు అలా ఉండరులేండి, మనకి వయసు అయిపోతుందని పొరపాటు కూడా అనుకోకండి. దేహం ఉన్నంత వరకు చాలా జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు ఎంతమంది లేరండి చరిత్రలో, బైబిల్ చెప్పినటువంటి చరిత్రలో కావచ్చు, లోకంలో జరుగుతున్నటువంటి వాళ్ళు కూడా అక్రమాలకు తెగబడ్డ వాళ్ళు ఎంతమంది లేరు? జాగ్రత్త సుమండి. స్త్రీతో పురుషుని జాడ, పురుషునితో స్త్రీ జాడ బహు ప్రమాదకరమైంది. అది ఎంతవరకు దారి తీస్తుందంటే పాతాళానికి తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితికి వస్తుంది. ఇది దయచేసి గమనించి దేవుని యొక్క భయముతో మసలుకోవటానికి సిద్ధపడాలని నేను ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇది మనం విన్నటువంటి వాళ్ళమే కాకుండా మిగిలినటువంటి ఆత్మీయులకు కూడా ఈ విషయాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్లోడ్ అయిన తర్వాత జేసీసీ ఆన్లైన్ బైబిల్ క్లాసెస్లో అనేది యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, దాన్ని అందరికి చేరవ చేయండి. అలాగే మనం కూడా ఈ విషయాలు ఏదైతే నేర్చుకున్నాం వాటిని మిగతా ఆత్మీయులకు కూడా తెలియపరచాలి, బలపరచాలని, తద్వారా దేవుడి కళ్ళు పాటించడంలో మనం సఫలీకృతం అవ్వాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే దయచేసి అడగండి. వందనాలండి. ఎవరికైనా సందేహం ఉంటే అన్నగారిని అడగండి. లోని ఏడలో ప్రార్థించుకుందాము. తిరుగులేని జ్ఞాని జాడ తెలియక తికమకపడ్డాడు. దీనిని మనందరికి వినిపించిన అన్నగారికి యేసుక్రీస్తు నామంలో వందనాలు. మనం ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని వినింటాం, కానీ దీన్ని అర్థమైతే ఇంత క్లియర్ గా మనకైతే తెలిసి ఉండదు. మామూలుగా పక్షిరాజు జాడ, అంతరిక్షంలో, సముద్రంలో ఓడ జాడ అని అంటే మనం ఏమనుకున్నామంటే జాడలు అంటే దావా ఏమన్నా కనుక్కోలేమేమో అని అనుకున్నాం. నిజమే కదా, బండ మీద పాము పోతే మనం కనుక్కోలేము కదా, అవన్నీ అనుకున్నాం. కానీ